ముద్రబోయిన గారు 10 సంవత్సరాలు కష్టపడ్డాడు నూజివీడు కాన్స్టిట్యున్సీలో. ముద్రబోయిన గారు బీసీ నాయకుడిగా చాలా పనులు చేశారు. ఇన్ఛార్జిగా ఉన్న కూడా చాలా పనులు చేశారు. సరే, ముద్రబోయిన గారికి అవకాశం లేదు ప్రస్తుతానికి. ముద్రబోయిన గారిని వైసీపీకి వచ్చే ఆలోచన ఉంది, వైసీపీకి వస్తారనేది ఒకటి వినపడుతుంది, బాగా ప్రచారం జరుగుతుంది నూజివీడు నియోజకవర్గంలో. ఒకవేళ ఆయన వస్తే ప్రతాప్ గారికి సీట్ ఉండదా, లేకపోతే దీని మీద మీరు ఏమంటారు? ముద్రబోయిన గారి గురించి నేను మాట్లాడాలంటే నేను రోజు సోమనాపురం నుంచి విజయవాడ వెళ్తూ ఉంటాను. ప్రతిరోజు ఆయన నాకు ఎదురొచ్చేవాడు. ఆయన కాల్చిన డీజిల్కే ఆయన సీట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం వాడు. అయితే ఆయనకి మరి ఎందుకు పక్కన పెట్టారో మనకైతే తెలియదు. సరే, అదే వాళ్ళ పార్టీ అనుకో, అది మనకు అనవసరమైన సబ్జెక్టు. పోతే ఇప్పుడు ప్రతాప్ గారిని కాదని ముద్రబోయినకి ఇస్తారా, లేకపోతే ఇంకో మంజీరకాళం వారికి ఇస్తారా అనేది అది జగన్ గారి ఇష్టం. ఆయన అటు చేస్తే అట్ట. కానీ మేము జగన్ పార్టీకి కట్టుబడి ఉన్నాం, ప్రతాప్ గారి అభిమానుల కింద ఉన్నాం కాబట్టి మాకు వీళ్ళిద్దరే కావాలి తప్ప మిగతా వాడు సబ్జెక్ట్. ముద్రబోయినకి ఇస్తే మీరు ముద్రబోయినతో నడుస్తారా? ముద్రబోయినతో నడవడానికి మరి జగన్ గారు టికెట్ ఇచ్చిన వాళ్ళతో పాటు నడవటమే కదా, ప్రతాప్ గారు కూడా నడుస్తాడని అనుకుంటున్నాను నేను.